ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, ఎవరు గెలుస్తారన్నది ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. మేము అవన్నీ మాట్లాడలేదు, కానీ సామాన్య జనాన్ని తీవ్రంగా తొలిచేస్తున్న 2 సందేహాల గురించి మాత్రం మాట్లాడదలుచుకున్నాం. అందులో మొట్టమొదటిది, పవన్ చంద్రబాబుకి అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు. 2, పవన్కి జగన్ అంటే ఎందుకంత కోపం? జగన్ జనంలో ఎవరిష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి పార్టీని వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ పార్టీలకు అతీతంగా ఈ 2 సందేహాలు మాత్రం తెలుగు ప్రజల్ని పీడిస్తున్నాయి. పవన్ చంద్రబాబుకి ఎందుకంత దాసుడిగా మారిపోయాడు, అలాగే జగన్ మీద అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడు? ఇవి $1 మిలియన్ ప్రశ్నలు కాదు, $1 ట్రిలియన్ ప్రశ్నలు అని చెప్పాలి. వైసీపీ వాళ్ళు అయితే సింపుల్గా అనేస్తుంటారు, పవన్ ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబు దగ్గర 100 కోట్లు నొక్కేశాడని. దానికి మధ్య ప్రూఫ్గా ఆ అమరావతిలో భూములు అవి కూడా ఏవో చెప్తున్నారు. కానీ పవన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు కానీ, ఆయన మనస్తత్వం గురించి తెలిసిన వాళ్ళు కానీ, అతను డబ్బు పిచ్చాడు అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. సరే, మరి ఆ భూముల మాట ఏంటి అంటే, చంద్రబాబు లాంటి వ్యక్తితో కలిశాక ఆ గుంపులో గోవింద అన్నట్టుగా పవన్కి కొంత కేటాయించుంటారు. సరే, ఇదేమంత విషయం కాదని ఆయన అనుకుని ఉండొచ్చు. సరే, అది తప్ప ఒప్ప అన్నది పక్కన పెడితే, నేను చాలా డబ్బులు సంపాదించాలి, ఆస్తులు వెనకేసేసుకోవాలి, కూడబెట్టేసుకోవాలి అనే తాపత్రయం పవన్ కళ్యాణ్లో ఫస్ట్ నుంచి కనిపించదు. అందుకే ఇప్పటికీ ప్యాకేజ్ స్టార్ అని చాలామంది అంటున్నా కూడా ఆయన ఫ్యాన్స్ ఆయనతోనే ఉన్నారు చాలామంది. కానీ మరీ 24 సీట్లకి 21 సీట్లకి ఒప్పేసుకోవడం, తన పార్టీ మొత్తాన్ని చంద్రబాబుకి తాకట్టు పెట్టేసినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ సిన్సియర్గా పవన్ని అభిమానించే వాళ్ళని కూడా ఆయన్ని అనుమానించేలా చేస్తున్నాయి. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి, ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. సరే, నిజంగానే మరి ఆయన ప్యాకేజ్ స్టార్ కాదనుకుందాం, చంద్రబాబుకి అంతలాగా ఒదిగి ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? అదే ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. రాజకీయాల్లో పొత్తులు సహజం. ఒకసారి 2-3 పార్టీలు కలిసి పోటీ చేయడం, గెలవడం, ఓడిపోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అది పెద్ద విషయం కాదు. కానీ మరో పార్టీతో కలిసినంత మాత్రాన తన పార్టీ తాలూకు ప్రాధాన్యం మొత్తం వదిలిపెట్టేసి అవతల పార్టీకి దాస్యం చేసినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం బహుశా ఎక్కడ జరగదు. పొత్తు పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న పార్టీలు కూడా అర్హత ఉన్నదానికంటే కూడా ఎక్కువ డిమాండ్ చేస్తుంటాయి. కానీ పవన్ తీరు చూస్తుంటే తన పార్టీ ప్రతిష్టని మొత్తం పట్టుకెళ్ళి చంద్రబాబు పాదాల మీద పెట్టేసినట్టు అనిపిస్తోంది. ఆయన పార్టీని అభిమానించే వాళ్ళకి ఇది చాలా బాధాకరమైన విషయం. సరే, ఆయనే అన్నట్టుగా మనకి నెట్వర్క్ లేదు, మనం డబ్బులు ఇవ్వలేం, ఎలక్షన్ మేనేజ్మెంట్ మనకి తెలియదు, కాబట్టే పొత్తు పెట్టుకున్నాం అన్న స్టేట్మెంట్స్ ప్రకారం చూసినా కూడా పవన్ చేసింది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే పార్టీ అన్నది నాయకుడు ఒక్కడి సొంతం కాదు, అది ప్రజలందరి ఎమోషన్తో ముడిపడి ఉన్నది. జనసేన ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఏం సాధించాలి అన్నది జనసేన అభిమానుల్లో ఒక అంచనా ఉంది. లీడర్ అనేవాడు తన ఫాలోయర్స్ అంచనాలకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం తగినట్టుగా కాదు, వాళ్ళు ఊహించనంత గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి ఉత్సాహం కలిగించాలి. గొప్ప లీడర్ దొరికాడరా అనే ఫీలింగ్ కలిగించాలి. అప్పుడు వాళ్ళు మరింత బలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు. అంచనాలకి మించి నిర్ణయాలు తీసుకోకపోగా కనీసం వాళ్ళ అంచనాలు మీట్ అయ్యే స్థాయిలో కూడా జనసేన లేకపోవడం చాలా బాధాకరం. అభిమానుల అంచనాల్ని గుర్తించకుండా, అసలు వాళ్ళ ఆశల్ని పట్టించుకోకుండా ఏదో తనకి తోచిన రీతిలో వెళ్ళిపోతే ఎలా? నాకు తోచినట్టునే చేస్తాను, ఇది నా పార్టీ, నన్ను మీరు ప్రశ్నించకండి అండవంటే ఖచ్చితంగా జనాన్ని దూరం చేసుకోవడమే. పైగా మనకు సమర్థత లేదు, ఏం చేయలేం కాబట్టే ఇన్ని సీట్లు పడేసినా ఒప్పుకున్నాను అనడం, అందులోనూ నాయకుడు బహిరంగంగా చెప్పడం అన్నది కేడర్ని కొంగదీసేస్తుంది. మరి ఇంతకాలం పార్టీ నిర్మాణం చేయకుండా ఏం చేసేవాయా అని జనమే నాయకుడిని అడిగే పరిస్థితి తెచ్చుకోకూడదు. కానీ పవన్ ఆ పరిస్థితి ఆల్రెడీ తెచ్చేసుకోవడం జరిగింది. మరి ఇక వైసీపీ సోషల్ మీడియాకి ఇంతకంటే కావాల్సిందే ఉంది. వాళ్ళ క్రియేటివిటీ అంతా చూపిస్తున్నారనుకోండి. మన దేశం స్వాతంత్ర్యం లక్షలాది మంది అడ్డగోలుగా ప్రాణత్యాగాలు చేస్తే వచ్చింది మన దేశం. ఏంటి బాబన్నా? సరే, పార్టీ నిర్మాణం, సామర్థ్యం ఇలాంటి రీజన్స్ అన్ని పక్కన పెడితే అసలు ఇంతలా చంద్రబాబుకు లొంగిపోవడానికి డబ్బుకి మించిన మరో కారణం ఉంది అనే అనుమానాలు జనంలో రావడం సహజం. ఏముంది, ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడు, అందుకే కలిపేశాడు, ఇలా సేవ చేస్తున్నాడు అని వైసీపీ వాళ్ళలా కామెంట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ అంతకు మించిన కారణం ఉండే ఉంటుందన్నది చాలామంది ఊహ. అది ఏమై ఉండొచ్చు అంటే, అది అమ్మాయిల పరమైందే. అలాంటి రహస్యాలు ఏవో చంద్రబాబు దగ్గర ఉన్నాయి. అవన్నీ బయటపడితే తన పరువు పోతుందని పవన్ ఇంతలాగా ఆయనకి లొంగి సేవ చేస్తున్నాడు, పార్టీని మొత్తం ఆయన పాదాల మీద పెట్టేశాడు అని కొందరు అంటున్నారు. పర్సనల్ లైఫ్లో ఆయన కరెక్ట్గా ఉన్నాడా లేదా ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. ఈ ఆడియోలో వినిపించే మాటల్లో ప్రతిధ్వనించే ఆ అట్రాక్షన్ గురించి, క్రేజ్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకే. 51 రోజులు ఆయన గురించి ఉపవాసం ఉన్నాను, ఆయన బాగుండాలని, తిరుపతి కొండలు నడిచి ఎక్కాను, ఆయన బాగుండాలని అని అంటుంది ఆ అమ్మాయి ఆడియోలో. 50
21 days నేను ఫాస్టింగ్ చేశాను ఆయన బాగుండాలని, అది గుర్తుకు రాదా వీళ్ళకి? తిరుపతి నేను వాకింగ్ ఎక్కాను, గుర్తుకు రాదా? ఆయన కోసం ఆయన బాగుండాలని, అది గుర్తుకు రాదా? అంటే ఆయన తప్పు చేసింది ఒక అమ్మాయితో కాదు, చాలా మందితో. 6-7 అమ్మాయిల కేసులతో సహా రెడీ ఉన్నారు. నాకు వచ్చిన విషయం ప్రకారం నేను వచ్చి కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయకుండా ఉంటే ఆయన జీవితం సర్వనాశనం అయిపోతుంది. సరే, దీనికి ఆధారాలు ఏంటంటే ఎవరు స్పష్టంగా చూపించలేరు. అదిగో 3 భార్యలను వదిలేసిన వాడు ఇంకో 2-3కి అన్యాయం చేయడా ఏంటని చెప్పి లాజిక్ తీసి వాదించవచ్చు అనుకోండి. అంతకుమించి దానికి ప్రూఫ్లు లేవు. ఎవరు బయటకు వచ్చి ఈయన మాకు అన్యాయం చేశాడు బాబోయ్ అని గొడవ పెట్టింది లేదు. ఏదేమైనా ఇలాంటిదేదో లేకపోతే పవన్ మరి అంత దారుణంగా దిగజారిపోతాడా? తన స్థాయి తెలియకుండా అనడం తప్పు, తెలిసి కూడా చంద్రబాబుకి అంతలా లొంగిపోతాడా? పవన్ కళ్యాణ్కి స్థాయి ఉందండి, ఎప్పుడు ఒక్కచోట కూడా నెగ్గిన పాపాన్ని పోలేదని వైసీపీ వాళ్ళు అంటారు. కానీ ఎలక్షన్లో నెగ్గడం మాత్రమే ఒక మనిషి గొప్పతనాన్ని నిర్ణయించదు. ఇది జనరల్ స్టేట్మెంటే, కానీ అది అంతవరకే పరిమితం. పాలిటిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా నెగ్గి తీరాలి, నెగ్గినవాడే హీరో. మరి ఇలాంటి పరిస్థితుల్లో తనకున్న సపోర్టుని, తనని పిచ్చిగా అభిమానించే వాళ్ళని, తన వర్గంలో పెద్దలుగా ఉన్న వాళ్ళని అందరినీ దూరం చేసుకునే పరిస్థితులు పవన్ కళ్యాణ్ కల్పించుకుంటున్నారు. ఏదో చేస్తాడనుకున్నాం, ఆంధ్రాలో ఒక థర్డ్ ఆల్టర్నేట్గా ఎదుగుతాడనుకున్నాం అని ఆశ పెట్టుకున్న జనానికి ఈ మధ్యకాలంలో పవన్ తీసుకున్న నిర్ణయాలతో నెత్తిన నీళ్లు కుమ్మరించినట్టు అయిపోయింది. చేసే ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతాయని ఆయన ఎవరో ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్ అన్నట్టుగా, అయ్యో ఎంతో ఆశ పెట్టుకుని ఈ పార్టీకి అండగా ఉంటే ఈయనేంటి ఇలాంటి నిర్ణయాలతో వెళ్తున్నాడు అని అందరూ బాధపడే పరిస్థితి. ముఖ్యమంత్రి అవ్వాలి అందరూ అంటా ఉంటారు. గత ఎన్నికల్లో తెలుగుదేశాన్ని 23 సీట్లకే పరిమితం చేశారు జనం. ఇప్పటికీ తెలుగుదేశం ఆ వ్యతిరేకత నుంచి పూర్తిగా బయటపడిందా అంటే లేదని చెప్పాలి. కాకపోతే గతంలో కంటే కొంచెం పుంజుకుని ఉండొచ్చు. జగన్ పాలన మాటకు వస్తే కొన్ని సెక్టర్స్లో జగన్కి తిరుగులేని అభిమానం ఉంది. కానీ అందరూ గంపకొత్తగా మళ్ళీ ఆయనకే ఓటేస్తారా అన్నది చెప్పలేం. వై నాట్ 175 అన్నది ఆయన నినాదం కావచ్చు. కానీ కొన్ని సెక్టర్స్లో జగన్ పాలన పట్ల అసంతృప్తి ఉన్నమాట నిజం. ప్రభుత్వం అంటే ఇంతేనా, డబ్బులు పంచి పెడుతూ పోవడం కాదు కదా గవర్నమెంట్ నడపడం అంటే అనే ఫీలింగ్ కొంతమంది మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్ వర్గాలు ఉన్నమాట నిజం. కాబట్టి జగన్ కంటే ఒక బెటర్ ఆప్షన్ ఏదన్నా వస్తే జనం కొంతమంది అటువైపు తిరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి బెటర్ ఆప్షన్ కల్పించగలిగే అవకాశం ఉన్నది పవన్కే. కానీ ఈయన పోయి జనం మొన్న ఘోరంగా చీకొట్టిన తెలుగుదేశంతో తన పార్టీని కలిపి ఆయనకే ఓటేయండి అంటున్నాడు. పోనీ తన పార్టీకి ఎక్కువ విలువ ఇచ్చుకుని పొత్తుకి ఓకే అన్నాడా అంటే అది లేదు. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? మరి ఇంత ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఏంటి బానిసత్వం అనే అంత బాధ కలుగుతుంది ఎవరికైనా. ఖచ్చితంగా దీని వెనక డబ్బుని మించిన ఏదో బలీయమైన కారణం ఉండాలన్నది చాలా మంది విజ్ఞుల అభిప్రాయం. మేమైతే అది గట్టిగా నమ్ముతున్నాం. ఆధారాలు లేకుండా ఏది మాట్లాడలేం. కానీ ఖచ్చితమైన అలాంటి కారణం లేకుండా పవన్ ఇలా చేసే అవకాశం లేనేలేదు. ఎందుకంటే పవన్ ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి, డబ్బు యావలేని వ్యక్తి. వైసీపీ వాళ్ళు ఇతరులు ఎలా విమర్శించినప్పటికీ పవన్ని దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి ఖచ్చితంగా పవన్ ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి, డబ్బు యావలేని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టేశాడా అనిపించేలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్యాకేజీ స్టార్ అని పిలిపించుకుంటూ అది నిజమేనేమో అనే అనుమానాన్ని అభిమానులకు కూడా కలిగిస్తున్నాడు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ఎప్పుడు భయపడతాడు అంటే తన పరువు పోతుంది అంటే భయపడతాడు. మరి అలాంటి రీజన్ ఏదైనా, అలాంటి లూప్ హోల్ ఏదైనా చంద్రబాబు దగ్గర ఉండి ఈయన ఇరుక్కుపోయాడా అని అనుమానించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే అదే నిజమైతే పవన్ గుర్తించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అయ్యా పవన్ గారు, మీకు ఏమైనా రహస్యాలు ఉన్నాయా? అవి ఏమన్నా బయటపడితే మీ పరువు పోయే ప్రమాదం ఉందని ఇలా చంద్రబాబు గారితో జతగట్టి ఇంత ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా అని చెప్పినట్టుగా. ఒకవేళ అదే నిజమైతే అవన్నీ ఏవో బయటపడి పోయే పరువు కంటే ఈ నిర్ణయాల వల్ల జరుగుతున్న పరువు నష్టం చాలా ఎక్కువ. ఇది మీరు గుర్తించాలి. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు మరొక చోట పోటీ చేస్తానంటే ఇక్కడ వద్దు అని చెప్పి వాళ్ళు అంత గోల చేస్తున్నారు అంటే ఇంతకంటే పరువు పోయేది ఏముంటుంది? నిజంగానే రహస్యాలు ఏమైనా ఉంటే అవి బయట పెట్టండి, నో ప్రాబ్లం. 4 రోజులు కామెంట్ చేస్తారు, మీడియాలో హడావిడి చేస్తారు, ఆ తర్వాత ఎవరికి గుర్తుండదు. ఎందుకంటే మహా సమస్యలే గాల్లో కలిసిపోయి కాలం గడిచే కొద్ది. సో మీరు దేనికి భయపడుతున్నారో తెలియదు, కానీ ఏ పరువు కాపాడుకోవాలని మీరు ఇలా లొంగి ఉంటున్నారో తెలియదు. కానీ ఆ పరువుకే ప్రమాదం వస్తున్నప్పుడు మీరు ఎందుకు ధైర్యం చేయట్లేదు? ఆ తెలుగుదేశాన్ని నుంచి ఎందుకు దూరంగా జరగలేదు? అయినా ఇప్పుడు చేసేదేముందిలేండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో అంట కాగడం వెనక మరీ ఇంతలా
తన పార్టీని ఆయనకి ఒప్పజెప్పేయడం వెనక అసలైన రీజన్ ఏమై ఉంటుంది, ఎలాంటిదై ఉంటుంది అన్నది మీ కామెంట్స్లో పెట్టండి. ఇక మొదట్లో చెప్పిన ఆ రెండో సందేహం, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా జగన్ని చాలా గట్టిగా విమర్శిస్తూ ఉంటారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అని మర్యాదగా మాట్లాడుతూ, అక్కడ ఆంధ్రాకి వచ్చేసరికి హే జగన్ అంటూ ఏకవచనంతో మాట్లాడుతూ ఉంటారు. జగన్ ఏదేమైనా పవన్ మాటల్లో ఎప్పుడు చూసినా, ఏ ఉపన్యాసంలో చూసినా ఈయనకి జగన్ మీద అంత తీవ్రమైన ద్వేషం ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఆ విషయం గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.